హలో ఎవ్రీవన్, డిఎస్సి ఆస్పిరెంట్స్ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్. సో ఏపీ టెట్కి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థుల కోసం నేను గడిచిన కొద్ది రోజులుగా కొన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉన్నాను. సో స్కూల్ అసిస్టెంట్ ప్రీవియస్ పేపర్స్ని అలాగే ఎస్డిటి ప్రీవియస్ పేపర్స్ని కూడా నేను అప్లోడ్ చేస్తూ ఉన్నాను. ఈ వీడియో ప్రీవియస్ పేపర్కి సంబంధించినటువంటిది, ఎస్డిటికి సంబంధించినటువంటి వాళ్ళకి చాలా చక్కగా ఉపయోగపడుతుంది. సో మేక్ యూజ్ ఆఫ్ ఇట్. సో ఇప్పటి వరకు ఇదే మీరు ఫస్ట్ టైం నా యొక్క ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. ఈ యొక్క వీడియోస్ మీకు యూస్ఫుల్గా ఉంటున్నట్లయితే కనుక మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. లైక్ చేయడం మర్చిపోవద్దు. మీకు ఏ క్వశ్చన్స్ ఉన్నా కానీ కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. ఇంకా ఆలస్యం చేయొద్దు, వీడియోలోనికి వెళ్ళిపోదాం. ఓకే, 61 క్వశ్చన్ చూద్దాము. ఇఫ్ ఐ డాష్ యూ ఐ వుడ్ మ్యారీ హర్ అని ఉంది. సో ఇక్కడ ఏంటంటే వుడ్ అనేటువంటిది వచ్చింది కదా ఇక్కడ. సో ఇలాంటిది ఏంటంటే ఇది అయిపోయింది, జరిగిపోయినటువంటి విషయం ఇది. సో జరిగిపోయిందంటే ఏంటంటే ఇంకా ఇప్పుడు ప్రత్యేకంగా ఒకవేళ పెళ్లి చేసుకోవడానికి అవకాశం లేదు. నేనే నువ్వైతే కనుక అమ్మాయిని నేను పెళ్లి చేసుకుందును అంటే అర్థం ఏంటి? పెళ్లి జరిగిపోయిందో లేకపోతే ఏదైందో అయింది. బట్ అయిపోయినటువంటి దాన్ని స్టేట్మెంట్ చెప్పేటప్పుడు ఇప్పుడు దాన్ని ఏంటంటే ఇంపాసిబుల్ అనమాట అది. కాబట్టి ఏం చేస్తామంటే ఐ పక్కన యామ్ కరెక్టే, కానీ ఇది ఆల్రెడీ పాస్ట్ కాబట్టి దీన్ని యూజ్ చేయము. ప్రాబబ్లీ వజ్ అనేటువంటిది మీరు అనుకుంటారు, కానీ అది కాదు. ఎందుకంటే జరగని స్టేట్మెంట్లో వచ్చినప్పుడు ఐ వర్ యూ అనేటువంటిది ఇఫ్ ఐ వర్ యూ అనేటువంటి ఆ యొక్క స్ట్రక్చర్ని యూజ్ చేస్తారనమాట. ఇఫ్ ఐ వర్ ఏ బర్డ్ అయ్యే అవకాశం లేదు. ఓకేనా? ఐ వుడ్ ఫ్లై. ఇఫ్ ఐ వర్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఐ వుడ్ చేంజ్ ఆల్ ద లాస్, కానీ అయ్యే ఛాన్సెస్ లేవు. సో ఇలాంటి వాటిని వచ్చినప్పుడు ఏం చేస్తామంటే ఐ పక్కన వర్ని యూజ్ చేస్తాం అనమాట. ఐ పక్కన వర్ని యూజ్ చేస్తాం. కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది అంటే వర్. థర్డ్ వన్ ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్ అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. షీ డాష్ ప్లాన్స్ అట్ 8 AM ఎస్టర్డే. పర్టికులర్ టైం చెప్పారు, అలాగే ఎస్డే అని చెప్పారు. సో ఒక సమయంలో నిన్న జరిగిపోయినటువంటి దాంట్లో ఒక పర్టికులర్ సమయానికి అంటే కనుక పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ని మనం యూజ్ చేస్తాము. సో పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ఆన్సర్ ఏమవుతుంది? వాజ్ కానీ వర్ కానీ వచ్చి V1 ప్లస్ ఇంగ్ ఫామ్ వస్తుంది. సో ఇక్కడ ఏంటి? ఇక్కడ చూడండి, షీ అనేటువంటి సింగులర్ కనుక వాజ్ వాటరింగ్ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. ఓకే, కన్ఫ్యూజన్ ఏమీ లేదు. చాలా హ్యాపీగా మీరు నేర్చుకుంటే చాలా చక్కగా ఆన్సర్ చేయొచ్చు. చూస్ ద గ్రామాటికలీ ఇన్కరెక్ట్. ఓకేనా? ఇన్కరెక్ట్ తప్పు స్టేట్మెంట్ ఏంటి అని అడిగారు. సో ఐ హ్యావ్ 2 dozen ఆరెంజెస్ రైటే. వాట్ ఈస్ ద ప్రైస్ ఆఫ్ ద కార్, ఇది రైటే. వాట్ ఆర్ యూ, అది కూడా రైటే. సో ఏంటంటే ఇక్కడ డజన్ని ప్లోరల్ ఫామ్లో ఉపయోగించమన్నమాట. ఐ హ్యావ్ 2 అంటే ఈ కొన్ని సందర్భాల్లో. సో ఇక్కడ ఈ 2 dozens 2 dozen ఆరెంజెస్ అంటాం. కాబట్టి ఇక్కడ ఐ హ్యావ్ 2 dozens ఆరెంజెస్ అనేటువంటిది ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. ఇక్కడ మనకి ఆప్షన్ నెంబర్ 1 ఇస్ ది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. అంటే ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూస్ ద సెక్షన్ ఆఫ్ స్పీచ్. ఓకే, సెక్షన్ ఆఫ్ స్పీచ్ విచ్ టిపికల్లీ ఇన్క్లూడ్స్ ది మెయిన్ పాయింట్స్ అండ్ సపోర్టింగ్ ఐడియాస్. సెక్షన్ ఆఫ్ స్పీచ్లో మెయిన్ పాయింట్స్ని సపోర్టింగ్ డీటెయిల్స్ని ఇచ్చేటువంటిది ఏంటి? ఇంట్రడక్షన్లో ఉండదు, కన్క్లూజన్లో కూడా కాదు. ఎంగేజ్మెంట్ అంటే ప్రేక్షకులను మన వైపు మాట్లాడేటప్పుడు ముందు ఎంగేజ్ చేసేటువంటిది, దాంట్లో కూడా ఉండదు. ఇంకేంటి అంటే బాడీలోనే మన యొక్క మెయిన్ పాయింట్స్ కానీ సపోర్టింగ్ డీటెయిల్స్ కానీ ఉంటాయి అన్నమాట. ఓకేనా అండి? రైట్, నెక్స్ట్ వన్ చూద్దాం. చూస్ ద పంక్చువేషన్ మార్క్ యూస్ టు ఇండికేట్ స్ట్రాంగ్ ఇమోషన్. స్ట్రాంగ్ ఇమోషన్ అంటే ఏంటి చెప్పండి? ఎక్స్క్లమేటరీ, సడన్ సర్ప్రైజ్, సడన్ ఫీలింగ్, సడన్ ఎమోషన్స్ వచ్చినప్పుడు యూజ్ చేసేటువంటిది ఎక్స్క్లమేటరీ మార్క్. కాబట్టి ఇక్కడ ఎక్స్క్లమేషన్ మార్క్ అనేటువంటిది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. చూడండి, చూస్ ద కరెక్ట్ సీక్వెన్స్ ఆఫ్ ద వర్డ్స్ విచ్ దే అపియర్ ఇన్ ద డిక్షనరీ. సో అస్తమానం మనం చూస్తూ ఉన్నటువంటిది ఫస్ట్ చూసుకోండి, ఇన్ ఐఎన్వి వరకు కామన్ ఉన్నాయి కదా. సో ఐఎన్వి తర్వాత నుంచి చూసుకోవాలి. ఇప్పుడు ఐఎన్వి వరకు కామన్ ఉన్నాయి, తర్వాత ఐలు ఎన్ని వచ్చాయి? 2 వచ్చాయి. కాబట్టి ఈ రెండిట్లో ఒకటి ఫస్ట్ అవుతుంది. ఐ తర్వాత జీ వచ్చింది, ఐ తర్వాత టీ వచ్చింది. జీ అనేటువంటిది కరెక్ట్ కాబట్టి సో నేను రాయట్లేదు ఇంకా, ఎందుకంటే ముందు పేపర్స్లో చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, టైం వేస్ట్ అయిపోతుంది. సో ఎందుకైనా మంచిది. ఇదే కొత్తగా చూస్తున్నారనుకోండి, మళ్ళీ మీకు ఇబ్బంది అవుతుంది. సారీ, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇన్విజిలేషన్ చూడండి, ఇక్కడ వరకు ఐఎన్వి ఐజీ వరకు కామన్ ఉంది. ఆ తర్వాత ఇలాగే ఉన్నట్టుంది ఐఎన్వి ఐ వరకు కామన్ ఉన్నటువంటిది ఐఎన్విఐ టీఈ. ఓకేనా? సో ఇక్కడ జీ ఉంది, జీ తర్వాత లెటర్ టీ, కాబట్టి అది 2వ ప్లేస్లో వస్తుంది. ఇంకా తర్వాత ఐఎన్విఐ కాకుండా ఉన్నటువంటిది ఏంటి? ఓ ఉంది, తర్వాత ఈ ఉంది. ఓకేనా? సో ఇప్పుడు ఏమవుతుంది? ఈ వి అనేటువంటిది ముందు వస్తుంది అనమాట.
ఇన్వెన్షన్ కదా, చూడండి ఇక్కడ ఈ తర్వాతే కదా ఐ వచ్చేది. ఇంకా లాస్ట్ వన్ ఏంటి, ఐఎన్వి తర్వాత ఓ, ఐఎన్విఓ. ఓకేనా, ఇన్వాల్వ్. సో ఆర్డర్ అనేటువంటిది ఓకే. సో ఇన్వెన్షన్ అనేటువంటిది ఫస్ట్ వన్ అవుతుంది. ఆ తర్వాత రెండోది ఏమవుతుంది, ఇన్విజిలేషన్. తర్వాత ఇన్వైట్ 3, ఇన్వాల్వ్ 4. సో కరెక్ట్ ఆప్షన్ చూసుకుంటే సో సిడిబిఏ ఎక్కడున్నాయి, సిడిబిఏ చూడండి. సో దిస్ ఈజ్ ది ఆర్డర్ అనమాట. ఎలా చేయాలి అంతే, దీనికి ఏమి పెద్ద కష్టపడిపోయేది ఏమి ఉండదు. ఓకేనా అండి. సో పెద్దగా కష్టపడేది ఏమి ఉండదు కనుక ఆన్సర్ వచ్చేసరికి మనకి సిడిబిఏ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ లింకర్ దట్ ఇండికేటింగ్ ఎడిషన్. ఎడిషన్కి సంబంధించినటువంటి లింకర్స్ కాదు. లింకర్స్ గురించినటువంటి ముందు వీడియోస్లో మాట్లాడుకున్నాము. ప్రీవియస్ క్లాస్ టెక్స్ట్ బుక్లు కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఛానల్లో ఉన్నాయి, చెక్ చేసుకోండి. ఓకేనా. సో ఎడిషన్ చేసేది ఫర్దర్ మోర్ అంటే ఎడిషనే, ఇన్ ఎడిషన్ కూడా ఎడిషనే, ఎడిషనల్లీ కూడా ఎడిషనే. సో ఏంటంటే ఎవెన్చువల్లీ అనేటువంటిది ఎడిషన్కి సంబంధించినటువంటి లింకర్ కాదు. సో థర్డ్ వన్ ఈజ్ ది రైట్ ఆన్సర్. చూస్ ది కాంప్లెక్స్ సెంటెన్స్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. ఓకేనా. సో కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్, సబార్డినేటింగ్ కంజంక్షన్స్, తర్వాత వీటి గురించి మనం చూసుకుంటాము. సో అవన్నీ కూడా గుర్తుపెట్టుకుంటే వాటి గురించి డీటెయిల్ వీడియోస్ ఉన్నాయి, అవి చూడండి. ప్రస్తుతానికి నేను ఆన్సర్ మాత్రం చెప్తున్నాను, డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వట్లే. సో కాంప్లెక్స్ సెంటెన్స్ అన్నారు కాబట్టి సో రెండు ఉన్నాయి. ఇవి ఈ యొక్క కంజంక్షన్తో యాడ్ అయ్యి ఉంది కాబట్టి సో 1. ఓకేనా. సో ఫస్ట్ వన్ ఈజ్ ది కాంప్లెక్స్ సెంటెన్స్ అనమాట. ఓకేనండి. నెక్స్ట్ చూద్దాం, చూడండి. వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ రిఫ్లెక్సివ్ ప్రనౌన్. రిఫ్లెక్సివ్ ప్రనౌన్ సెల్ఫ్తో కానీ సెల్వ్స్తో కానీ క్లోజ్ అవుతుంది. ఓకేనా, లిమిటెడ్గా ఉంటాయి, మొత్తం ఏమీ కాదు, ఎక్కువ ఏమి ఉండవు. చూడండి ఇక్కడ మై సెల్ఫ్ రైటే, యువర్ సెల్ఫ్ రైటే, హిమ్ సెల్ఫ్ రైటే. హిస్ సెల్ఫ్ అనేది లేదు, హిస్ సెల్ఫ్ అనేటువంటిది లేదు కాబట్టి దిస్ ఈజ్ నాట్ అ రిఫ్లెక్సివ్ ప్రనౌన్ అనమాట. ఓకేనా, దిస్ ఈజ్ నాట్ అ రిఫ్లెక్సివ్ ప్రనౌన్. ఆన్సర్ వచ్చేసి 4th వన్. సో 70th బిట్ చూద్దాం. చూస్ ద కరెక్ట్ ఇంటర్జెక్షన్ టు కన్వే ఎగ్జైట్మెంట్ ఆర్ హ్యాపీనెస్. ఎగ్జైట్మెంట్ ఆర్ హ్యాపీనెస్. సారీ అనము, ఓ నో అనం. చూడండి, హుర్రే. హుర్రే అనేటువంటిది ఎగ్జైట్మెంట్, హిప్ హిప్ హుర్రే అంటారు కదా. సో దాన్ని హుర్రే అనేటువంటిది మనకి ఇక్కడ ఇంటర్జెక్షన్ దట్ టు కన్వే ఎగ్జైట్మెంట్ ఆర్ హ్యాపీనెస్ అనమాట. ఓకే, సో ఆప్షన్ 3 ఈజ్ ది రైట్ ఆన్సర్. నెక్స్ట్ 71 బిట్ చూద్దాం. చూస్ ద ఫ్రాజల్ వర్బ్ దట్ మీన్స్ టు సర్చ్ థరోలీ. బాగా వెతకడం, చాలా జాగ్రత్తగా వెతకడం అనేటువంటిది. సో ఏంటి అంటే లుక్ ఇన్ టు. ఓకేనా అండి. లుక్ ఇన్ టు అంటే సర్చ్ అనమాట. లుక్ ఇన్ టు అంటే సర్చ్. బ్రింగప్ అంటే పెంచడం, రన్అవుట్ అంటే అయిపోవడం, పుట్ ఆఫ్ అంటే ఆపేయడం అనమాట. ఓకే, సో పుట్ ఆఫ్ క్యాన్సిల్ సంథింగ్. సో మనకు అది అన్నీ ఇంపార్టెంట్ కదండి. టు సర్చ్ థరోలీ అని అర్థాన్ని ఇచ్చేటువంటి ఫ్రాజల్ వర్బ్ లుక్ ఇన్ టు. ఓకేనా. సో నెక్స్ట్ మనం చూద్దాం, చూడండి. చూస్ ద సెంటెన్స్ టైప్ దట్ ఆఫెన్ ఎక్స్ప్రెసెస్ ఎగ్జైట్మెంట్. ఎగ్జైట్మెంట్ని ఇచ్చేటువంటి సెంటెన్స్ టైప్ ఏంటి చెప్పండి. ఎగ్జైట్మెంట్ ఇచ్చేటువంటిది ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అనమాట. సో 72 4th వన్ ఈజ్ ది రైట్ ఆన్సర్. అండ్ దెన్ 73rd బిట్ చూద్దాం. ద మ్యాన్ సెడ్ టు ది ఆఫీసర్ ప్లీజ్ హెల్ప్ మీ. చూస్ ద ఇండైరెక్ట్ స్పీచ్ ఫర్ ద సెంటెన్స్ అబవ్ అన్నాడు. ప్లీజ్ హెల్ప్ మీ అంటే ఇది వచ్చేసరికి ఇంపరేటివ్. ఓకే, ఇంపరేటివ్ స్టేట్మెంట్లు వచ్చినప్పుడు టు అనేటువంటి కనెక్టింగ్ వర్డ్ వస్తుంది, అది ఉన్నది ఏదో చూసుకోండి. ద మ్యాన్ టోల్డ్ ది ఆఫీసర్ టు హెల్ప్ హిమ్. ఇదా చూడండి 73 బిట్ అనమాట. ద మ్యాన్ రిక్వెస్టెడ్ ది ఆఫీసర్ టు హెల్ప్ హిమ్. ద మ్యాన్ రిక్వెస్టెడ్ ది ఆఫీసర్ టు హెల్పింగ్ హిమ్. ద మ్యాన్ సెడ్ టు ది ఆఫీసర్. సెడ్ టు అనేటువంటిది ఇది ఉండదు. సో ఆఫీసర్ టు హెల్పింగ్ ఎక్స్ట్రా రాదు. సో సెకండ్ వన్ ఈజ్ ది రైట్ ఆన్సర్. ద మ్యాన్ రిక్వెస్టెడ్ ది ఆఫీసర్ టు హెల్ప్ హిమ్. ఓకే, సో దిస్ ఈజ్ ది రైట్ ఆన్సర్. బిట్ నెంబర్ 74 చూద్దాం. అవర్ ప్రిన్సిపల్ అండ్ మ్యాథమెటిక్స్ టీచర్. సో ఇక్కడ ఏంటి అండ్ అన్నారు కాబట్టి అండ్ వచ్చింది కనుక మనం ఏమవుతుంది ఇక్కడ ప్రిన్సిపల్ అండ్ మ్యాథ్స్ టీచర్. ఇక్కడ ఏం కన్వే అవుతుంది అంటే ప్రిన్సిపల్ ఆయనే, మ్యాథమెటిక్స్ టీచర్ కూడా ఆయనే. ఓకేనా. సో వీళ్ళిద్దరూ కూడా ఈజ్ ఆన్ లీవ్. వీళ్ళిద్దరని కాదు, ఇక్కడ ఒకలే, ప్రిన్సిపల్ గారే మ్యాథమెటిక్స్ టీచర్ అనమాట. కాబట్టి ఇక్కడ ఈజ్ ఆన్ లీవ్, ఈజ్ ఆన్ లీవ్ అనమాట. ఈజ్ ఆన్ లీవ్ అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఏ 4-wheeled క్యారేజ్ ఫర్ ఎ బేబీ పుష్డ్ బై ఎ పర్సన్ ఆన్ ఫుట్. ఏమంటారు దాన్ని? ప్రామ్ అంటారు. పెరాంబ్యులేటర్ లేకపోతే ప్రామ్ అని అంటారు అనమాట. ఓకే,
సో చిన్నపిల్లల్ని కూర్చోబెట్టి పాలు తాగుతూ ఉంటారు, వాళ్ళు గెంటుకుంటూ తీసుకెళ్తారు కదా, దాన్ని ప్రామ్ అంటారనమాట. ప్రామ్ అనేటువంటిది 1 వర్డ్ సబ్స్టిట్యూట్. 76 బిట్ చూద్దాము. చూస్ ది కరెక్ట్లీ స్పెల్ట్ వర్డ్ అంట. ఎంటర్ప్రైజ్. ఎంటర్ప్రైజ్ స్పెల్లింగ్ మనకు తెలిసిందే కదా, కొన్ని స్పెల్లింగ్లు మనం నేర్చుకోవాలి. ఎంటర్ప్రైజ్, ENTERPRISE ఈజ్ ది రైట్ ఆన్సర్. ఓకేనా అండి. సో నెక్స్ట్ వన్ చూద్దాం. ద మిస్ట్ అఫోర్డ్స్ ఎ సర్టన్ ప్రైవసీ. చూస్ ద సినోనిమ్. ప్రైవసీ అంటే ఏంటి? రహస్యం అని వస్తుంది. సెక్లూషన్, పబ్లిసిటీ, ఎక్స్పోజర్. మిస్ట్ అఫోర్డ్ సర్టన్ ప్రైవసీ అంటే ఏంటి? ఎక్స్పోజర్ ఉండకూడదు. సెక్లూజన్ ఈజ్ ది రైట్ ఆన్సర్. అంటే సెపరేట్ చేయబడడం, ఒంటరిగా ఉండడం అనేటువంటి అర్థంలో వస్తుంది. కాబట్టి ప్రైవసీకి సంబంధించినటువంటి సినోనిమ్ వచ్చేసి సెక్లూజన్ అవుతుంది. లెటర్స్ సర్వైవ్ ఇన్ విచ్ దే పుట్ దేర్ అఫెక్షన్ ఇన్ టు వర్డ్స్. మిక్సింగ్ సైన్స్ విత్ టెండర్నెస్. చూస్ ది యాంటోనమ్ ఆఫ్ ద వర్డ్ సర్వైవ్. సర్వైవ్ అంటే ఏంటి? నిలబడగలగడం, సస్టైన్ అని అర్థం వస్తుంది సర్వైవ్ అంటే. దీనికి మనకి ఆపోజిట్ వర్డ్ చెప్పాలి. ఆపోజిట్ వర్డ్ చెప్పాలి కనుక నాశనం అయిపోవడం. నాశనం అయిపోవడం అంటే పెరిష్ అనేటువంటిది మనకి దీనికి సంబంధించినటువంటి యాంటోనమ్ అవుతుంది. యాంటోనమ్ అడిగాడు అంటే ఆపోజిట్ వర్డ్ని మనం రాయాలి. ఓకేనా అండి. సో 79. రీడింగ్ ఫర్ ఎగ్జామినేషన్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్. ఎగ్జామ్ కోసం చదివేది ఏమవుతుంది చెప్పండి? అక్కడ ఉన్నటువంటి ఎక్స్టెన్సివ్ రీడింగ్, ఇంటెన్సివ్ రీడింగ్ అనేటువంటివి మీరు డీటెయిల్గా అర్థం చేసుకోవాల్సి వస్తుంది. ఇంటెన్సివ్ రీడింగ్ అవుతుంది అనమాట. ఎక్స్టెన్సివ్ రీడింగ్ అనేటువంటిది డీటెయిల్స్ కోసం చదువుతాం. ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఇంటెన్సివ్ రీడింగ్ అంతే. సో ఏం ఇంపార్టెంట్ పాయింట్స్ అవి చదువుకుని వెళ్తాం కాబట్టి దాన్ని ఇంటెన్సివ్ రీడింగ్ అని అంటారు. ద గ్రూప్ దట్ డజంట్ కమ్ అండర్ కంటెంట్ వర్డ్స్. కంటెంట్ వర్డ్స్ అంటే ఏం వస్తాయి? కంటెంట్ వర్డ్స్ అనేటువంటివి ఫంక్షనల్ వర్డ్స్, కంటెంట్ వర్డ్స్. డీటెయిల్గా కావాల్సితే కనుక వీడియో చేస్తాను, కమెంట్ చేయండి. ప్రస్తుతానికి ఆన్సర్ మాత్రం చెప్తా. సో ప్రిపోజిషన్స్ అనేటువంటివి కంటెంట్ వర్డ్స్ కాదు. ఎందుకంటే నౌన్స్ కంటెంట్ వర్డ్సే, వర్బ్స్, యాడ్జెక్టివ్స్ ఇవన్నీ కంటెంట్ వర్డ్సే. ప్రిపోజిషన్ అనేటువంటిది ఫంక్షనల్ వర్డ్ కాబట్టి దిస్ డజంట్ కమ్ అండర్ కంటెంట్ వర్డ్స్ అనమాట. దాని బిట్ నెంబర్ 81 చూద్దాం. సే ఎ గుడ్ లెసన్ ప్లాన్ డాష్ గుడ్ ఫర్ టీచింగ్. ఏంటి ఏం కావాలి? గుడ్ లెసన్ ప్లాన్ అనేటువంటిది ప్రీ రిక్విజిట్ అనమాట. ప్రీ రిక్విజిట్ అంటే ముందుగా కావాల్సినటువంటివి. ఏదైనా సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకున్నారనుకోండి, దాంట్లో ప్రీ రిక్విజిట్స్ అడుగుతారు. ఎంత ర్యామ్ ఉండాలి, ఈ విధమైనటువంటిది. అలాగే ఒక మంచి లెసన్ చెప్పాలి అనుకుంటే కనుక కావాల్సినటువంటి ప్రీ రిక్విజిట్ ఏంటి అంటే ఒక గుడ్ లెసన్ ప్లాన్. కాబట్టి సో ఆప్షన్ 1 ఇస్ ది రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ వన్ చూద్దాం చూడండి. ద ఫస్ట్ స్టెప్ ఇన్ డిజైనింగ్ ఎ లాంగ్వేజ్ టెక్స్ట్ బుక్. ఒక లాంగ్వేజ్ టెక్స్ట్ బుక్ని డిజైన్ చేయడానికి ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే చూద్దాం. సెలక్షన్ ఆఫ్ గ్రామర్ టాపిక్సా, ఆర్గనైజేషన్ ఆఫ్ గ్రామర్ టాపిక్సా, సెలక్షన్ ఆఫ్ అప్రోప్రియేట్ లాంగ్వేజ్ శాంపిల్సా, సీక్వెన్సింగ్ ఆఫ్ గ్రామర్. అన్ని గ్రామర్ కాదు, ముందు సెలక్షన్ ఆఫ్ అప్రోప్రియేట్ లాంగ్వేజ్ శాంపిల్స్. అది దాని ఆధారంగా గ్రామర్ టాపిక్స్ కానీ వాటన్నిటి కూడా డిసైడ్ చేస్తాం. సో ఆప్షన్ నెంబర్ 3 ఈజ్ ది రైట్ ఆన్సర్. సో ప్యాసేజ్ ఇచ్చాడు. ద వేవ్స్ లాప్డ్ జెంట్లీ అగెయిన్స్ ద శాండీ షోర్. ఓకే, ద రిథమిక్ మోషన్ సూదింగ్ టు ద సోల్. మనసుకి చాలా ప్రశాంతంగా ఉంది. ఆ ఇసుకతో కూడినటువంటి దాని మీద సున్నితమైనటువంటి ఆ గాళ్ళు వచ్చి తగులుతూ ఉన్నాయి. సీగల్స్ సోడ్ ఓవర్ హెడ్. పైన సీగల్స్ అనేటువంటివి పైన ఎగురుతూ ఉన్నాయి. దే క్రైస్ బ్లెండింగ్ విత్ ద డిస్టెన్స్ సౌండ్ ఆఫ్ లాఫ్టర్. ఇవన్నీ కూడా ఎవరో నవ్వుతూ ఉన్నారు. ఆ నవ్వుతూ ఉన్నటువంటి వాటి యొక్క సీగల్స్ యొక్క ఆ పక్షుల యొక్క శబ్దం కూడా కలిసిపోయింది. యాజ్ ద సన్ డిప్డ్ బిలో ది హొరైజన్ పెయింటింగ్ ద స్కై విత్ హ్యూస్ ఆఫ్ పింక్ అండ్ ఆరెంజ్, ద బీచ్ బికేమ్ ఎ క్యాన్వస్ ఆఫ్ ట్రాంక్విలిటీ అండ్ బ్యూటీ. సో ఇవంతా కూడా ఎలా ఉంది అంటే ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఉంది. సూర్యుడు చక్కగా కిందికి వెళ్తూ ఉన్నాడు. ఈ యొక్క పెయింటింగ్లా ఉందన్నమాట ఆకాశం అంతా కూడా. సో ఆన్సర్ స్టేట్మెంట్స్ అనేటువంటివి చూడమన్నారు ఇక్కడ. సెలెక్ట్ ది కరెక్ట్ స్టేట్మెంట్ బేస్డ్ ఆన్ ద టాపిక్ ఆన్ ది ప్యాసేజ్. ఓకే, ఏం చెప్తున్నారు? ద వేవ్స్ క్రాష్డ్ వయలెంట్లీ అగేన్స్ట్ ద రాకీ షోర్. ఏమన్నాడు? ల్యాప్డ్ జెంట్లీ అన్నాడు. శాండీ షోర్. ఇక్కడ రాకీ షోర్ లేదు, ఇక్కడ శాండీ షోర్ అని ఉంది. రాక్స్ ఏమీ లేవు కాబట్టి ఇది కాదు. సీగల్స్ వర్ డైవింగ్ ఇన్ టు ద వాటర్ టు క్యాచ్ ఫిష్. ఏమన్నారు? సీగల్స్ సోడ్ ఓవర్ హెడ్ అంటే పైన ఎగురుతున్నాయి. ఇది కూడా కరెక్ట్ కాదు. ద లాఫ్టర్ వాజ్ మిక్స్డ్ విత్ ద సౌండ్స్ మేడ్ బై సీగల్స్. యా, దిస్ ఈస్ ది కరెక్ట్ వన్. అంతే కదా, చూడండి ఒకసారి. సీగల్స్ సోడ్ ఓవర్ హెడ్, దేర్ క్రైస్ బ్లెండింగ్ విత్ ద డిస్టెన్స్ సౌండ్ ఆఫ్ లాఫ్టర్. ఓకే, సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ 83rd బిట్, ఆప్షన్ నెంబర్ 3 అన్నమాట.
సో ఇంకా 84 మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ ఏం అవసరం ఉండదు, క్వశ్చన్ చూద్దాం. చూస్ ద కరెక్ట్ స్టేట్మెంట్ అన్నాడు. ద బీచ్ వాజ్ ఎంటీ డివైడ్ ఆఫ్ ఎనీ సైన్స్ ఆఫ్ లైఫ్. ఎవరు లేరు అనేటువంటి అర్థాన్ని ఇస్తుంది. కాదు, ఉన్నాయి కదా ఇక్కడ పక్షులు ఉన్నాయి, తర్వాత ఇవన్నీ కూడా కనబడుతున్నాయి. ద సన్ రోజ్ హై ఇన్ ద స్కై కాస్టింగ్ హార్ష్ షాడోస్ ఆన్ ద శాండ్. డిప్పింగ్ డౌన్ అన్నాడు కాబట్టి అది కూడా కరెక్ట్ కాదు. ద సౌండ్ ఆఫ్ సీగల్స్ యాడెడ్ టు ద పీస్ఫుల్ అంబియన్స్ టు ద బీచ్. ఓకే, ద వేవ్స్ వర్ స్టిల్ అండ్ స్టాగ్నెంట్ విత్ నో మూమెంట్. ఇది కాదు. సో ఆప్షన్ నెంబర్ 3 is the right answer. Option number 3 is the right answer. Ambience అంటే వెనకాల వాతావరణం వచ్చేటువంటి సౌండ్ కానీ దానికి సంబంధించి. సో ఆప్షన్ నెంబర్ 3 is the right answer. Learning proceeds from concrete to abstract because అంటే concrete to abstract అంటే ఏంటంటే తెలిసిన దాని నుంచి తెలియని దానికి చెప్తారు. ఎందుకు చెప్తున్నారు అలాగా? సో దిస్ ఈస్ సైకలాజికల్ ప్రిన్సిపల్స్ అనమాట. ఆరల్ ఫ్లూయెన్సీ, సోషల్ బ్యారియర్, సైంటిఫిక్ కాదు, సైకలాజికల్ ప్రిన్సిపల్స్ అనమాట. ఓకే, బికాస్ ఆఫ్ సైకలాజికల్ ప్రిన్సిపల్స్ ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ కాంక్రీట్ టు అబ్స్ట్రాక్ట్ అనమాట. ప్యాసివ్ వొకాబులరీ ఈజ్ కాల్డ్. ప్యాసివ్ వొకాబులరీని ఏమని పిలుస్తారు? మెయిన్ వొకాబులరీ కాదు, డైరెక్ట్ వొకాబులరీ కాదు, రికగ్నైజింగ్ వొకాబులరీ అంటారు. ప్యాసివ్ వొకాబులరీని రికగ్నైజింగ్ వొకాబులరీ అంటారనమాట. ఓకేనా? Right, so we'll move on to the next question. Having a pet is dash having a child. So choose the correct option to complete sentence. పోల్చి చెప్తున్నారు, అలాంటిదే అంటున్నారు కాబట్టి ఇస్ లైక్. ఓకేనా? హ్యావింగ్ ఎ పెట్ ఇస్ లైక్. లైక్ వైజ్ కుదరదు, లైక్లీ కుదరదు, లైక్ యాజ్ కుదరదు. ఇస్ లైక్ హ్యావింగ్ ఎ చైల్డ్. 88. Choose the incorrect statement regarding subordinating clauses. Subordinating clauses cannot stand alone. కరెక్ట్ స్టేట్మెంట్ అని అడిగాడు కాబట్టి దాన్ని మనం చూడడానికి ట్రై చేద్దాం. సబార్డినేటింగ్ క్లాజెస్ కెనాట్ స్టాండ్ అలోన్ యాజ్ కంప్లీట్ సెంటెన్సెస్. సబార్డినేటింగ్ క్లాజెస్ ఆఫెన్ బిగిన్ విత్ సబార్డినేటింగ్ కంజంక్షన్స్. సబార్డినేటింగ్ క్లాజెస్ ఆల్వేస్ ఎక్స్ప్రెస్ కంప్లీట్ థాట్స్. సబార్డినేటింగ్ క్లాజెస్ రిలై ఆన్ ఇండిపెండెంట్ క్లాజెస్ టు ఫార్మ్ కంప్లీట్ సెంటెన్స్. ఏమన్నాడు? ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అన్నాడు. తప్పు అయినటువంటిది ఏది? సబార్డినేటింగ్ క్లాజెస్ కెనాట్ స్టాండ్ అలోన్ యాజ్ కంప్లీట్ సెంటెన్స్. దిస్ ఈజ్ రైట్. ఓకే, సబార్డినేటింగ్ క్లాజెస్ ఆఫెన్ బిగిన్ విత్ సబార్డినేటింగ్. ఇది కూడా కరెక్టే. సబార్డినేటింగ్ క్లాజెస్ రిలై ఆన్. ఓకే, సబార్డినేటింగ్ క్లాజెస్ ఆల్వేస్ ఎక్స్ప్రెస్ కంప్లీట్ థాట్స్. తప్పండి, ఇది మెయిన్ క్లాజ్లే కంప్లీట్ థాట్ని ఇస్తాయి. సో ఇక్కడ ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అన్నారు కాబట్టి ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ ఈస్ దిస్ వన్. 89th బిట్ చూద్దాం. కుడ్ యూ ప్లీజ్ పాస్ ద సాల్ట్ అన్నారు. ఓకే, చూస్ ద ఫంక్షన్ ఆఫ్ కుడ్. కుడ్ అనేటువంటిది ఏంటి చెప్పండి? కుడ్ అనేటువంటిది ఇక్కడ ఎలా పనిచేస్తుంది? పొలైట్ రిక్వెస్ట్. దయచేసి ఆ సాల్ట్ నాకు ఇస్తారా అన్నారు. అదేంటిది? పొలైట్ రిక్వెస్ట్. ఓకే, లాస్ట్ బిట్ చూద్దాము. వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ యూజ్ ఆఫ్ ఇండెఫినెట్ ఆర్టికల్కి ఉపయోగించేటువంటిది కాదు. అదేంటంటే ఈజ్ నాట్ అన్నాడు కాబట్టి చూద్దాం. ఇంట్రడ్యూసింగ్ ఏ సింగులర్ నౌన్. ఇది కాదు అన్నాడు. ఇండెఫినెట్ ఆర్టికల్. ఇండెఫినెట్ ఆర్టికల్ అంటే ఏంటి చెప్పండి? యాన్లు ఇండెఫినెట్, టిహెచ్ఈ డెఫినెట్ ఆర్టికల్. ఇంట్రడ్యూసింగ్ ఏ సింగులర్ కరెక్ట్. అది రిఫరింగ్ టు స్పెసిఫిక్ గ్రూప్స్ కాదు. ఎక్స్ప్రెసింగ్ రేట్స్ అండ్ రేషియోస్, ప్రొఫెషన్స్ అండ్ నేషనాలిటీస్ ఏమన్నాడు? ఇస్ నాట్ ఏ. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది అంటే స్పెసిఫిక్ గ్రూప్స్ని ఇది మెన్షన్ చేయదు. ఏది మెన్షన్ చేయదు? ఇండెఫినెట్ ఆర్టికల్ అనేటువంటి దాని దగ్గర యూజ్ చేయడం కుదరదు కాబట్టి సో ఇట్స్ నాట్ ఏ యూజ్ రిఫరింగ్ టు స్పెసిఫిక్ గ్రూప్స్ అనమాట. ఓకేనండి. సో దిస్ ఇస్ ది రైట్ ఆన్సర్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది వీడియో. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాగా చదవండి. ఆల్ ద బెస్ట్, ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్ అండ్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.